దీని తర్వాత రైతులకు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే డైలాగులు కొడితే రాదు, అబద్ధాలు చెప్తే రాదు. ఎట్లా రావాలి గిట్టుబాటు ధర? ఏ పద్ధతిలో రావాలి? ఈ దేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకున్నది. మీకు తెలుసా విషయం? ఇలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులు మా పసుపు ధర ఇవ్వాలి. నిర్మల్ కూడా కొంత ప్రాంతం పండిస్తారు, పసుపు పండిస్తారు, నాకు తెలుసు. ఇవ్వాలి, కరెక్టే. అధికారం రాష్ట్రం చేతుల్లో లేదు. 5 ఏళ్ల నుంచి 500 దరఖాస్తులు ఇచ్చినాం. నేను స్వయంగా నరేంద్ర మోడీకి చెప్పినాను, ఒక పసుపు బోర్డు పెట్టవా, దానికి ధర పెట్టవా అంటే 5 ఏళ్ళు పెడిచేమని పెట్టినారు. కానీ బీజేపీ పార్టీ ఎంత సిగ్గులేని, ఎంత భావదారిద్ర్యం ఉండే పార్టీ అంటే ఇవాళ బీజేపీ తరఫున ప్రచారం చేసేటువంటి దాని జాతీయ సెక్రటరీ నిజామాబాద్కి వచ్చి మమ్మల్ని గెలిపేది 3 పెడతారు. 5 ఏళ్ళు ఆడవన్నావు బిడ్డ, నేను అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళ నుంచి మేము అడుగుతా ఉండే ఎక్కడ పండుకున్నావు అంటే ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం ఇంత దిగజారి, ఇంత నీచంగా మాట్లాడచ్చునా? 5 సంవత్సరాల నుంచి అడిగితే దాన్ని పట్టించుకోకుండా ఉండి, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా, ఎన్ని దండాలు పెట్టించినా పట్టుకోకుండా ఉండి, ఇవాళ ఎలక్షన్లో వచ్చి మాకు గుద్దుండ్రి, గుద్దాలే గట్టిగానే, తొక్కుడు తొక్కితే పాతాల్లో ఒక దొక్కాలి. నేను ఒక్కటే మాట, ఈ ఎలక్షన్ అంతా కూడా మీరు నా మాటలు వింటా ఉన్నారు. సరే, మన రాష్ట్రం మనం నీళ్లు తెచ్చుకుంటాం, సంక్షేమం చేసుకుంటాం. నిన్నగాక మొన్ననే మీరు నన్ను గెలిపించినారు, మళ్ళా బ్రహ్మాండమైన మేయాటిచ్చి గెలిపించినారు. 5 ఏళ్ల పొద్దు గడిచేది ఉంది, పనులన్నీ జరగాల్సింది. నేనే వచ్చి చేయిస్తాం, మీరు భయపడక్కర్లేదు, రందిపడే అవసరం లేదు. మొన్న ఎన్నికల్లో ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ కూడా అన్నీ నెరవేర్చుకుందాం. కానీ ఒక్క మాట దయచేసి, నిర్మల్లో, ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలామంది రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఈరోజు రాజకీయాల పట్ల దేశం బాగా కావాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారో మీ అందరికీ నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ అంటే ఏదో ఎలక్షన్ నగేసి నిలబడ్డాడు, వాళ్ళని ఎల్లేని నిలబడ్డాడు, ఓటేయాలి అట్లా తీసుకోవద్దు దయచేసి. ఎన్నికలలో ఏం జరగాలి? డెమోక్రసీలో రాజకీయ పార్టీలు మనుషులు మస్తుగా నిలబడతారు, ఉపన్యాసాలు మస్తుగా చెప్తారు, అన్ని వినాలి. ఊరికే వదిలిపెట్టద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత, మీ బస్తీకి పోయిన తర్వాత మీలో మీరు చర్చ చేయాలి. ఇది నిజమెంత, అబద్ధం ఎంత, వాస్తవం ఎంత అని చర్చ చేయాలి. ఎలక్షన్లలో గెలవాల్సింది వ్యక్తులు కాదు, పార్టీలు కాదు. ఎవరు గెలవాలి? ప్రజాస్వామ్యంలో పటుత్వం ఉంటే, ఒకవేళ నిజమైన డెమోక్రసీ అయితే ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, ప్రజల కోరిక, ప్రజల అభిమతం, ప్రజల అభీష్టం గెలవాలి. అప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరుగుతాయి. ఆ ప్రజల అభిమతం గెలిచేటువంటి పరిపక్వత, ఆ మెచ్యూరిటీ ప్రజాస్వామ్యంలో రావాలి. దురదృష్టవశాత్తు మన దగ్గర రాలే. ఏది పడితే అడ్డగోలు చెప్పడం, గోల్మాల్ చేయడం, ఒక ప్రచార హోరు సృష్టించడం, ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పడం, ఎలక్షన్లో ఓటు దంచుకొని పోవడం, ఇది జరుగుతూ ఉంది. అది పోవాలి. ఇయ్యాల రాజ్యం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పిండండి పోయిన ఎలక్షన్లో? మొత్తం బ్లాక్ మనీ, నల్లధనం ఎక్కడ పాతాళలోకం ఉన్నా సరే తెస్తాం, ఎన్ని దేశాలలో ఉన్నా సరే తెస్తాం, ఇంటికి 15 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలను ఇచ్చిండ్రా? ఇప్పుడు మాట్లాడుతుండ్రా? మరి యాడికి బాయ్ ఇప్పుడు మళ్ళీ ఓటు ఎట్లా ఆడుతున్నారు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? సిగ్గు లజ్జ అవసరం లేదా మనకు? ఒక మాట మీద ఉండద్దా? 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడింది బీజేపీ పార్టీ పోయిన ఎలక్షన్లో. 1 కోటి మంది కానీ ఇచ్చిండ్రా? ఉన్నదా? లెక్క చూపెడతారా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా. ఎలక్షన్ రాగానే పాకిస్తాను, హిందువులు, ముస్లింలు ఓ లంగ పంచాయతీ పెట్టాలి, ఓట్లు దండుకోవాలి, అవతల పడాలి. ఎలక్షన్ గుర్తొస్తేనే రామాలయం గుర్తొస్తుందా? ఎలక్షన్ వస్తేనే హిందువులు, పాకిస్తాను, ముస్లింలు గుర్తొస్తారా? అంటే ఏమన్నట్టు? ఎన్ని రోజులు వాడుకుంటారు ఈ అంశాన్ని? అంటే ప్రజల సమస్యలు లేవా? పేదరికం లేదా? ఒక భారత రాజకీయ వేత్తగా, భారత ప్రధానమంత్రి ఉండే వ్యక్తి దేశంలో ఉండే ప్రజలను విడదీసి మాట్లాడచ్చునా? హిందువులు, ముస్లింలను మాట్లాడచ్చునా? ఇది ధర్మమేనా? ప్రశాంతంగా మంచిగా అన్ని మతాలు కలిసి జీవించే గడ్డ మన తెలంగాణ గడ్డ. ఏమైంది? మనకైనా బీమారి అయింది? ఇప్పుడు మంచిగా లేమా? మసీదికి పోయాడు మసీదికి పోతుండు, గుడికి పోయాడు గుడికి పోతుండు, చర్చికి పోయాడు చర్చికి పోతుండు, ఎవరి దండం వాడు పెట్టుకుంటుండు. మనకి ఎవరికి ఎందుకు ఎత్తిరాజు ఉండాలా? ఈ లంగ పంచాయతీలు ఎందుకు వెనకెత్తాయి? ఇవి కడుపు నింపుతాయా, కాలు నింపుతాయా?
ఏ మతమైనా అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది కదా, సావైనా సంతోషమైన అందరికి ఒకటే వస్తుంది కదా, ఏ మత పోలైనా కానీ చచ్చిపోతే ఏడుతారు కదా, ఇంట్లో పిల్లగాడు పుడితే నవ్వుతారు కదా, ఏ మత పనికైనా కానీ గిచ్చితో నొప్పి పెట్టదా? అందరం ఒకటే. కానీ లంగ పంచాయతీలు పెట్టాలా, సమాజాన్ని డివైడ్ చేయాలా, సెక్యులర్ భావాలతో అద్భుతంగా బతికే ప్రాంతాలు కూడా కలుషితం చేయాలా? ఇంకో విషయం దయచేసి ఆలోచన చేయాలి. అదేంటి దాని పేరేదని, ఆ ఫేస్బుక్ పెడితే ఇక దానిలో పెద్ద ఓరు హిందువులు దేవుళ్ళు దేవాలయాలు మేము కాపాడతలేమని దేవుళ్ళు నాకు అర్థం కాదు. ఎవరింట్లో ఎవరి దేవుని మొక్కడే, నూట్లో ఎవడో ఒక్కడు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న దేవుని పడమని ఉంటుంది. ఆఖరికి ఒక క్యాలెండర్ అని ఉంటుంది, ఓ శంకరుని బొమ్మనో కృష్ణుని బొమ్మనో ఏదో ఒకటి క్యాలెండర్, ఆ దుకాణంలో ఇచ్చే క్యాలెండర్ అని ఉంటుంది. పొద్దుగాలిస్తే ఎంత దేవుని దండం పెట్టి ఇక్కడ అన్నం తింటాం. ఓ వరి కోసినా వరి కళ్ళం చేసుకున్నా ఓ పంట పండినా దేవుడు దండం పెడతాం. ఈ నాగోబా జాతర జరుగుతలేదా? పోయి చెప్తేనే జరుగుతున్నా. అది నిర్మల దేవాలయాలన్నీ బీజేపీలో కట్టించిండ్రా అంటే నేను ఎందుకు చెప్తున్నాను, దయచేసి ముఖ్యంగా యువకులు ఈ పిచ్చి ఓరులో ఈ ప్రచార ఓరులో కొట్టుకొని పోవద్దు. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, చాలా ఆశ్చర్యపడతారు. నిజంగా కూడా ఇట్లా ఉన్నదా నిజంగా అనుకుంటారు. మన పక్కన చైనా దేశం ఉంది, వాళ్ళు